మనం ఏదో దారి తప్పుతున్నట్టున్నాం. తప్పితే తప్పేవండి. తండ్రస్ కొంచెం సేపు రమ్మని చెప్పు, బాగుంది. మనం ఎక్కడో ఇరుక్కుపోయినట్టున్నాం. మేమండి శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరందరూ మా గూడాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. మా దిక్కు మొక్కు నువ్వే గదనే అడివమ్మా, నిన్ను నరికే హక్కు మాకెక్కడిదో అడుగమ్మా. నీ బలము బలుగం శానా పొడువే అడివమ్మా, అయినా ఏనాడు నువ్వు దాడే చెయ్యవు అడివమ్మా. ఫుల్ ఖుషీలో ఒకడు ఉన్నా గానీ వాడిని కూర్చోబెట్టి ఏడిపించే వయసు అజయ్. చిబురుపల్లి సెంటర్ లో నాతో నన్ను సినిమా మంత్రి నాదా, సినిమాకైతే వెళ్ళా మరి నాతో తెర వెళ్ళాక తెలిసింది నాదా. కమాన్ రాఘవ్ గారు. ఒక్కటి కూడా తగలట్లేదుట్రా. స్టైలిష్ పర్ఫార్మెన్స్. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ఏదన్నా పొలిటికల్ స్టేజ్ పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఈ ట్రైబల్ ఏరియాలోనే ఫస్ట్ రోడ్డు స్టార్ట్ చేసింది అక్కడే అన్నమాట. మీ లైఫ్ లో జరిగిన ఏదన్నా ఎమోషనల్ మూమెంట్ ఉందా బ్రదర్? చాలా సందర్భాల్లో జరిగినాయి. కొన్నిసార్లు మాకు డబ్బులు కూడా ఇవ్వరండి. డమ్మీ కొన్ని చెక్కులు ఇచ్చేసి మీరు వెళ్ళి మార్చేసుకోండి అని చెప్పేసి, మాకు తెలియదు అంత బాగా, అంత చదువుకోలేదు. మమ్మల్ని మోసం చేసిన ఈవెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ 22 ఎకరాల పొలంలో గ్రాండెట్ ఉందని తెలిసింది సార్. ఈ గూడెం ప్రజలను ఖాళీ చేయించగలిగితే రాత్రిగా కోటీశ్వరులు అయిపోగలం సార్. ఐ వాంట్ దట్ మైన్స్. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా కదిలే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.